హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరు ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అయిపోండి. సో ఈరోజు నేను ఈ నామినేషన్స్ రివ్యూ చేద్దామనేసి అనుకున్నాను. చేద్దామన్నప్పుడు సర్లే అంతా సప్ప నామినేషన్స్ ఉండేసి అనుకున్నాను. బట్ లాస్ట్లో కొంచెం కంటెంట్ ఉంది కదా, మణికంఠ నామినేషన్స్, సీత నామినేషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాని గురించి మాట్లాడతాను. అండ్ ఆల్రెడీ సీత యష్మిన్ నామినేట్ చేసి నిఖిల్ గురించి మాట్లాడిన థింగ్ మొత్తం, వాళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ చేసింది ప్రతి ఒక్కటి నిఖిల్కి సంబంధించిన వీడియో మొత్తం దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది. ఆ వీడియో చూడండి. దాంట్లో సక్కత్ పాయింట్స్ పెట్టినా, మామూలు పాయింట్స్ కాదు, సక్కత్ పాయింట్స్, సూపర్ పాయింట్స్ పెట్టినాను. ఆ పాయింట్స్ అంతా మీకు నచ్చినట్టయితే నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిఖిల్ది తప్పు లేదు అనేసి అనిపిస్తే నేను రేపు పొద్దున్న కళ్ళు తెరిచే లోపల నిఖిల్ ఫాలోవర్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. వచ్చేది చూసేది పోయేది కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. బిగ్ బాస్ తర్వాత కూడా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేదానికే చూస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, మధ్యాహ్నం 256-200 ఉన్నారు నేను ఆ మాట చెప్పినప్పుడు. దాని తర్వాత ఏమైనారంటే నిఖిల్ ఫాలోవర్స్ నిజంగానే నేను చెప్పిన వెంటనే అందరు ఫాలో అయినారు. ఇప్పుడు 258-350 ఉన్నారు. అంటే 2000 ఫాలోవర్స్ పెరిగినారు. ఇంకొక 2000 ఫాలోవర్స్ పెరగాలి. సో నేను నిద్ర ఇట్లా కళ్ళు తెరిచేలోపు నాకు 260K ఫాలోవర్స్ ఉండాలి అనేసి అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఎపిసోడ్లో నేను గౌతమ్కి నిఖిల్కి ఉండే డిఫరెన్స్ చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నా తమ్నైల్ చూసే గౌతమ్ ఫ్యాన్స్ అందరి కింద నన్ను భయంకరంగా దొబ్బుతూ ఉంటారు. అదంతా నేను పట్టించుకోను. గౌతమ్ ఒక బ్లేమ్ గేమ్ స్ట్రాటజీ వాడుతూ ఉన్నాడు. ఆ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ గౌతమ్కి నిఖిల్కి ఉండే డిఫరెన్స్ చెప్తాను. విన్నర్ క్వాలిటీ ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఎవరికి ఆ విన్నింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంది అనేసి ఆ పాయింట్ చెప్తాను. అండ్ ఈరోజు యష్మిన్ చూస్తే నాకు నిజంగా కొట్టాలనిపించింది. యష్మిని ఎంత కోపం వచ్చిందంటే, అసలు ఎంత వర్స్ట్, ఇంకా దరిద్రమైన కంటెస్టెంట్ అంటే యష్మిని అన్ని సీజన్స్లోకి నాకు అట్లా అనిపించింది. చాలా 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 ఇరిటేటెడ్గా అనిపించింది. ఎంత ఫ్లిప్పింగ్, ఇట్లా 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 తనకి నచ్చినట్టు ఫ్లిప్ చేసేస్తుంది మాటల్ని. తను బ్యాడ్ అయిపోతుంటే అవతల పర్సన్ ఇంకా వర్స్ట్ అయిపోయినా కూడా పట్టించుకోదు అనేలాంటి ఫీలింగ్ వచ్చింది అనమాట. ఆల్రెడీ చాలాసార్లు ఈ సీజన్లో యష్మి మీద చాలా కోపం వచ్చింది. ఇక్కడ దాకా కోపం వచ్చేసి పిచ్చి పిచ్చి పీక్స్ అయిపోయి సర్లే దాని తర్వాత మళ్ళీ ఒక గేమ్ మంచిగా ఆడేసి మొత్తం కోపం అంతా పోగొట్టేస్తుంది. బట్ ఈరోజు ఎపిసోడ్ మాత్రం నా వల్ల కాలేదు. నాకు అసలు కడుపు రగిలిపోయి నిఖిల్ని చూస్తూ ఉంటే అట్లే తెలియని బాధ అయిపోయింది లోపల. సడన్గా ఇప్పుడు డెత్ న్యూస్ వింటే ఎట్లా అనిపిస్తుంది, కడుపులో అంతా ఒకలాగా అయిపోతుంది కదా, ఏదో పిండేసినట్టు. ఈరోజు నిఖిల్ని చూస్తూ ఉంటే ఎపిసోడ్లో నిజంగా అట్లే అనిపించింది. నేను కావాలని చెప్పట్లా, నాకు నిజంగా అట్లే అనిపించింది. అండ్ ప్రేరణ గ్రాటిట్యూడ్ లేని పర్సన్ అనిపించింది. ప్రేరణ నిజంగానే చాలా ఇన్సెన్సిటివ్. ఫస్ట్ నుంచి తను చాలా ఎమోషన్స్ తక్కువ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. ఫుడ్ విషయంలో కూడా చాలా ఇన్సెన్సిటివ్ ఉండేది, అన్నీ ఉండేది. ఇప్పుడు ఉండే అమ్మాయిలందరితో కంపేర్ చేస్తే విష్ణుప్రియ, రోహిణినే మేలు అనిపిస్తూ ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు, ఉండేది 4 అమ్మాయిలు కదా, ఓకే. ఆ అమ్మాయిలో నాకు విష్ణుప్రియ, రోహిణినే మేలు అనిపిస్తున్నారు. ఇంకా గేమ్ వైజ్, బిహేవియర్ వైజ్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే విష్ణుప్రియ కన్నా రోహిణి ఒక 1% ఎక్కువ అనేసి అనిపిస్తుంది. బట్ ఏ అమ్మాయి టాప్ 5కి డిజర్వింగ్ అనేసి అంటే ఐ వుడ్ సే రోహిణి, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆదిత్య ఓం వచ్చినాడు. ఆదిత్య ఓం ఏదో బీభత్సమైన పాయింట్స్ పెట్టేస్తాడని చెప్పేసి నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే ఆయన హౌస్లో ఉండేటప్పుడు కూడా పెద్ద బీభత్సమైన పాయింట్స్ పెట్టలేదు. సో ఈరోజు రివ్యూ సుత్తి ల్యాగ్ లేకుండా సింపుల్గా చెప్పేసుకుందాం. ఎందుకంటే అక్కడ మ్యాటర్ లేని పాయింట్స్ మనము యాక్చువల్లీ ఎవ్వరు ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్స్ అంటున్నా, ఈ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసినప్పుడు ఎవ్వరు ప్రాపర్గా డిఫెన్స్ చేసుకోలేదు అనేసి అనిపిస్తుంది. అసలు డిఫెండ్ చేసుకునే దానికి వాళ్ళకి పాయింట్స్ ఉన్నా కూడా వాళ్ళకి బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, బయట వచ్చిన వాళ్ళు ఫస్ట్ నుంచి చూసి ఫస్ట్ వీక్లో లాంచ్ ఎపిసోడ్లో జరిగింది కూడా వాళ్ళు కావాలంటే రివైండ్ చేసుకొని ఫార్వర్డ్ చేసి స్లో మోషన్లో బ్యాక్వర్డ్లో అన్నీ చేసి చూసుకొని నీట్గా పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని పోయి వాళ్ళతో మాట్లాడతారు. వీళ్ళకేమి నిన్న ఏం జరిగిందోనే గుర్తుండదు. మొన్న నింది యష్మి క్రింజ్ అని చెప్పి ఆ క్రింజ్ అనే విషయం మర్చిపోయింది. సో నిన్న మొన్న జరిగిందే వీళ్ళకి గుర్తుండదు. ఇంకా ఫస్ట్ డే ఎపిసోడ్ 63లో నువ్వు ఇట్లా అన్నావంటే ఎపిసోడ్ 63 ఎప్పుడు జరిగింది, డేట్ ఏంటి, వాళ్ళకి డేట్ తెలీదు, ఎపిసోడ్ నెంబర్ తెలీదు, ఏమీ తెలీదు, టైము తెలీదు. సో అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. బయట వీడియోలు చూసిపోయేది వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళు గుర్తుపెట్టుకొని అది రిటర్న్ దానికి డిఫరెంట్ పాయింట్ చెప్పాలంటే చాలా కష్టం. బట్ కొన్ని అప్పటికప్పుడు జరిగే పాయింట్స్ కూడా వాళ్ళు సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఆదిత్య ఓం వచ్చి ప్రేరణని, యష్మిని ఇద్దరిని ఒకే పాయింట్ మీద నామినేట్ చేసినాడు. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరు వేరే వాళ్ళని నామినేట్ చేస్తారు, కానీ మీరు ప్రేరణని వచ్చి నువ్వు యష్మిని నామినేట్ చేయలేదని, యష్మిని వచ్చి నువ్వు ప్రేరణని నామినేట్ చేయలేదని చెప్పినాడు. వాళ్ళిద్దరు సింపుల్గా నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేను ఎందుకు నామినేట్ చేస్తాను, నేను నా ఫ్రెండ్స్ని బయటికి పంపించాలనేసి అనుకోను కదా. సో నాకు వేరే వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటే నేను పక్కకు పిలిచి చెప్పుకుంటా, నా ఫ్రెండ్ కాకపోతే నేను బయట నుంచి చెప్పుకుంటా అని చెప్పేసి పాయింట్ చెప్పేస్తే గోమన్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి అసలు ఆ పాయింటే తట్టలేదా, ఎవరు చెప్పలేదా అనేసి అనిపించింది. సో ఫస్ట్ రాగానే యష్మిని నామినేట్ చేసినాడు. నీ కంఫర్ట్ జోన్లో ఉంటావు, నువ్వు ప్రేరణ నామినేట్ చేయవు, గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని. గ్రూప్ గేమ్ ఆడింది ఎక్కడ,
ప్రేరణతో కాదు గ్రూప్ గేమ్ ఆడింది. అసలు ఆదిత్య ఎపిసోడ్లు చూసినట్టు లేదో నాకు తెలీదు. గ్రూప్ గేమ్ ఆడింది ప్రేరణతో కాదు, గ్రూప్ గేమ్ ఆడింది పృథ్వీతో, నిఖిల్తో. ఎవరిని నామినేట్ చేద్దాము ఏది అనేసి చెప్పి అది గ్రూప్ గేమ్. కానీ ఇదంతా ఏంది ప్రేరణతో ఏం గ్రూప్ గేమ్ ఆడిందో. నామినేట్ చేయకపోతే గ్రూప్ గేమా, నామినేట్ చేయకపోతే ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు కదా, అది ఒక గ్రూప్ గేమా స్వామి. దాని తర్వాత 12 వీక్స్లో నీకు ప్రేరణ తప్పలేం కనిపించలేదా, ఎందుకు నామినేట్ చేయలేదు, అది ఇది అనేసి చెప్తా ఉంటే యష్మి వచ్చి అందరూ గ్రూప్ గేమ్ అంటుంటే ఎవరితో మాట్లాడకూడదేమో అనిపిస్తుంది నాకు అనేసి అనింది. అంత అవసరం లేదు అనేసి అని డైరెక్ట్గా జెన్యూన్గా ఒప్పుకునింది. యష్మి దగ్గర ఒక పాయింట్ ఏమిరా అంటే జెన్యూటీ అని చెప్పి దానికి లేచేసిన జెన్యూన్ ఏదో తప్పులు చేస్తే ఒప్పుకుంటుంది, అది కూడా అన్ని తప్పులు కాదు, ఏదో చిన్న చిన్న తప్పులు అయితే ఒప్పుకుంటుంది. ఓకే, సో ఏమని చెప్పిందంటే నేను అసలు ఎప్పుడు గ్రూప్ గేమ్ ఆడలేదు, ఎప్పుడు ఫేవరెటిజం చూపించలేదు, ఎప్పుడు బయస్డ్గా ఆడలేదు అనేసి నేను చెప్పను. క్లాన్గా ఉండేటప్పుడు గ్రూప్గా కొన్నిసార్లు చేస్తున్నాను నేను అట్లా అని చెప్పేసి అని నామినేషన్స్లో అయితే నేను ఎప్పుడు అట్లా చేయలేదు, ఎందుకంటే నాకు అంత పెద్ద ఇదేం కనిపించలేదు, నేను పక్కనే పిలిచి చెప్పుకున్నాను, ఆ కంఫర్ట్ జోన్ అది ఇంపార్టెంట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పాను అనేసి చెప్పేసింది. ప్రేరణతో కూడా సేమ్ మీరు యష్మి గ్రూప్ గేమ్ అనేసి అంటే నేను ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడాను ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే నామినేట్ చేయలేదు అనేది. దానికి ప్రేరణ సింపుల్గా నా ఫ్రెండ్ అనేసి చెప్పేసి ఉంటే సరిపోయి ఉండేది. అది కాకుండా నాకు వేరే వాళ్ళలో ఎక్కువ తప్పులు కనిపించినాయి, యష్మి దగ్గర నాకు అంత ఎక్కువ తప్పులు కనిపించలేదు, అదంతా చెప్పి సుత్తి తనని తానే చెడుపుకున్నట్టు అనిపించింది అనమాట. దాని తర్వాత నబీల్తో గొడవ జరిగినప్పుడు కూడా నేను నామినేట్ చేయలేదు అనేసి అంటే నబీల్ టాప్ కంటెస్టెంట్ అని తెలిసిన తర్వాత మీరు నామినేట్ చేయలేదంటే అట్లాంటి లేనిపోని మాటలంతా మాట్లాడద్దండి అని చెప్పేసి అంటే నేను చూసేసి వచ్చినాను, మీరు నబీల్ ఇమ్మెచ్యూర్ అంటాం, అది నబీల్తోనే చెప్పొచ్చు కదా, అందరితో ఎందుకు మ్యానిపులేట్ చేయాలి అనేసి అన్నీ చెప్పి దాని తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరూ గౌతమ్కి పాజిటివిటీ ఉందని చెప్పేసి గౌతమ్ కోసం ఒక స్టాండ్ తీసుకొని వీళ్ళు పాజిటివ్ అయిపోదాం అనేసి వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు గౌతమ్ని కామ్చోర్ అనేసి అంటే ప్రేరణ ఆదిత్య ఓంకి ఏమి, ఆదిత్య ఓం అంటే ఫీల్ అవ్వాలా, లేకపోతే వేరేది ఏదైనా ఫీల్ అవ్వాలా, లేకపోతే తన ఫ్రెండ్స్ ఎవరైనా నబీల్ ఉన్నప్పుడు చెప్తుంటే ఫీల్ అయ్యి ఉండాలా. అసలు ఆదిత్య ఓము ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చే టైంకి హౌస్లో లేడు. సో వాళ్ళకి సగం అసలు ఒక మాట కూడా అనకూడదు, ఎవరు వెనకాల ఏమేమి మాట్లాడకూడదు అంటే ఇంకా బిగ్ బాస్ హౌస్ ఎందుకు, కామ్చోర్ అనిందో పని దొంగనిందో తన ఫీలింగ్ తను చెప్పుకునేది, దానికి ఎందుకు అనేది అదంతా నాకు తుప్పాస్ నామినేషన్స్ అనిపించింది. దాని తర్వాత ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత యష్మి వచ్చి పృథ్వీతో ఎందుకురా అంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు అనేసి అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతావేమో అంటే ఇట్లాంటి వర్డ్సే యూజ్ చేయకు పృథ్వీ, నాకు అట్లే అనిపించింది, నేను యాజ్ అ ఫ్రెండ్ నీకు చెప్పా, బట్ నువ్వు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అనేసి మాట్లాడినావని. ఇది ఏం జరిగింది అసలు, అది ఏం గొడవ అనేసి నాకు తెలియదు. దీని గురించి ఎవరికైనా అర్థమైంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పృథ్వీ అండ్ యష్మిది ఏది ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుతున్నారో నాకు అసలు యాక్చువల్లీ అర్థం కాలే. దాని తర్వాత సుత్తిలే అదో సుత్తి, అది ఏమీ అర్థమే కాలేదు. నన్ను ఇది ఒక పాయింట్ ఏమనిందంటే యష్మి ఫేక్ అంటే అందరూ ఫేకే, ఇక్కడ మైకులు ఉన్నాయి కెమెరాస్ ఉన్నాయని అందరూ ఫేక్ చేస్తున్నారు ఎమోషన్స్ అంటే. విష్ణుప్రియ వచ్చి నాది ఫేక్ అని చెప్పకు అనేసి అంటే నాది ఫేక్ అంటున్నావా అనింది యష్మియే కదా అందరినీ ఫేక్ అనింది, మరి అందరినీ ఫేక్ అన్నప్పుడు నువ్వు కూడా ఫేకే కదా, అది ఫేక్ ఆ పిల్ల నువ్వు ఫేక్ అనేసి కూడా చెప్పాలా, విష్ణుప్రియ నేను ఫేక్ కాదు అనేసి అనింది, అప్పుడు నేను ఫేక్ అంటున్నావా అనేసి అంటే నేను నిజంగానే ఉన్నాను రా, నా నత్తి బుర్రకు నాకేమనిపించిందో నేనైతే చాలా నిజంగానే ఉన్నాను, నేను ఎక్కడ ఫేక్ చేయలేదు అని చెప్పేసి అనిందనమాట. దాని తర్వాత నైనిక వచ్చింది, రాగానే నిఖిల్కి హక్ చేసుకునింది. షీ హ్యాస్ వెరీ జెన్యూన్ ఎమోషన్స్ ఫర్ నిఖిల్, సో ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. సో యాక్చువల్లీ ఏంటి 21st షూట్ ఉంది నాకు, 21st ఊరికి వెళ్ళాలనుకున్నాము, ఒరే నీ ఇప్పుడే గుర్తొచ్చింది, ఓరి నాయనో ఎల్లుండికి తర్వాత మార్చుకోవాలైతే. ఓకే, సో నైనిక వచ్చి నబీల్తో నువ్వు నాతో ఎంటర్ అయినప్పుడు ఏం చెప్పినావు అంటే షేర్ అనేసి అంటే వేర్ ఇస్ దట్ షేర్ అని అడిగింది. షేర్ లెక్క వచ్చినావు, షేర్ లాగే ఉండు అంటే బేసిక్గా సింపుల్గా నబీల్కి ఏమని చెప్పిందంటే నువ్వు సరిగ్గా ఆడట్లేదు, నువ్వు ఒకప్పుడు బాగా ఆడేవాడు ఇప్పుడు బాగా ఆడట్లేదు, నువ్వు బ్యాక్ బిచింగ్ చేస్తున్నావు, ఎందుకు బ్యాక్ బిచింగ్ చేస్తున్నావు, స్ట్రైట్గా ఆన్ ద ఫేస్ మాట్లాడచ్చు కదా, ఇప్పుడు గౌతమ్తో బాగుంటా గౌతమ్ గురించి ఎందుకు బ్యాక్ బిచింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అని. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నువ్వు ఒక గ్రూప్లో ఉన్నావు, వైల్డ్ కార్డ్స్ రాకముందు ఒక గ్రూప్లో ఉన్నావు, ఆల్ దట్ ఈస్ ఓకే, బట్ బ్యాక్ బిచింగ్ ఎందుకు చేస్తున్నావు, గౌతమ్తో ఉంటున్నావు, మళ్ళీ గౌతమ్కి ఎలా ఓట్స్ వస్తుంది అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు, గౌతమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి వస్తాయి ఓట్స్ అని చెప్పేసి అనేది. దాని తర్వాత నబీల్ వచ్చి ఈ వీక్ నామినేషన్స్లో గౌతమ్ ఉన్నాడు, సో నామినేషన్స్లో ఉండే ఫైర్ గౌతమ్కి ఇంట్లో ఉండదు అనేసి నేను చెప్పాను, ఇంకెక్కడ ఆడుతున్నాడు అనేసి ఒక డిస్కషన్ వచ్చింది, అంటే ఫైర్ ఉండదు కదా హౌస్లో, సో ఇంకెక్కడ ఆడుతున్నాడు అనే డిస్కషన్ వచ్చింది అనేసి అని. బట్ ఓట్స్ గురించి అయితే నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు, సీతాఫల్ తినడము కావాలనే నామినేషన్స్లోకి రావడం, సో అందుకోసం సీతాఫల్ తిన్నాడేమో అనేసి మాట్లాడామేమో కానీ బ్యాక్ బిచింగ్ అయితే ఎక్కడ చేయలేదు అనేసి అంటే. దానికి నైనిక వచ్చి నీ కంటెంట్ నువ్వు క్రియేట్ చేయి, మిగతా ఎక్కడ గొడవ అవుతుంది డిస్కషన్స్ అవుతున్నాయి అక్కడ వెళ్ళి ఉండకు అనేసి అనేది. ఇక్కడ నైనిక వచ్చి నబీల్కి చెప్పిన పాయింట్, మణికంఠ వచ్చి నబీల్కి చెప్పిన పాయింట్ ఫుల్ కాంట్రాస్ట్.
కాంట్రాడిక్టింగ్గా ఉన్నాయి. అసలు ఏది తీసుకోవాలి, ఎవరి ఒపీనియన్ తీసుకోవాలి, నైనిక చెప్పింది వినాలా, మణికంఠ చెప్పింది వినాలా అని చెప్పేసి నబిల్కి బుర్ర హీట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే నైనిక వచ్చి నీ కంటెంట్ నువ్వు క్రియేట్ చేసుకో, వేరే వాళ్ళ మధ్యలో గొడవ అవుతుంటే నువ్వు మధ్యలో దూరకు అనేసి అనింది. మణికంఠ ఏమన్నాడు, ఇద్దరు మధ్యలో గొడవ అవుతుంటే నీ పాయింట్ కూడా నువ్వు చెప్పు, వాళ్ళు నిన్ను రానివ్వకపోయినా కూడా నువ్వు నాకు రైట్ ఉంది అని చెప్పేసి, ఒక హౌస్ మేట్గా నాకు రైట్ ఉంది అని చెప్పేసి పోయి మాట్లాడు అన్నాడు. ఇక్కడేమో పోవద్దని అక్కడేమో పొమ్మని ఏం వింటాడు నబిలు. అది నబిల్కి బుర్ర హీట్ ఎక్కిపోయి ఉంటుంది. దాని తర్వాత ఏమని చెప్పింది, యష్మిన్ నామినేట్ చేసింది. నైనిక యష్మిన్ నామినేట్ చేసి, నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు, నేనున్నప్పుడు షోకి నిఖిల్ గేమ్ ఇద్దరితోనే ఆడుతున్నాడు, ఇద్దరిని ముందుకు పంపించి ఒక అమ్మాయి గేమ్ ఆడుతుంది అని చెప్పేసి నువ్వు అమ్మాయిని నామినేట్ చేసావు. బట్ ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు. నాకు యష్మి నిఖిల్ తప్ప యష్మి సపరేట్గా కనిపించట్లేదు, నీ ఇండివిజువల్ గేమ్ కనిపించట్లేదు, యష్మిలో ఉండే ఫైర్ ఏది, ఎందుకు నువ్వు పాయింట్ పెట్టట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఏడుస్తా ఉంటే, ఇదే ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడ్చే టైప్ కాదు అని చెప్పేసి 4 వీక్సే ఉంది అన్ని బయట పెట్టు అనేసి అంటే, ఈ గ్రూప్ గేమ్ నిఖిల్తోనే ఎక్కువ కనిపిస్తున్నా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో నాకు తెలుసు, నేను డెఫినెట్లీ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను, ఐ వాల్యూ ఫ్రెండ్షిప్, నేను ఏదో గేమ్ షోలో ఉన్నంత మాత్రాన నేను గేమ్ ఆడాలి అనే సెల్ఫిష్నెస్ నాకు లేదు అనేసి అంటే, ప్రేరణ శ్రీపాద్ వచ్చిన తర్వాత నువ్వు క్రింజ్ అన్నావు అనేసి అంటే, హర్ గెటింగ్ ఎగ్జైటెడ్ అబౌట్ హర్ హస్బెండ్ ఇస్ క్యూట్, బట్ దాన్ని నువ్వు క్రింజ్ అన్నావు, ఒక గాసిప్ లాగా తీసుకున్నావు అనేసి అంటే, నేనెక్కడన్నాను అని చెప్పేసి అనింది. యాక్చువల్లీ శ్రీపాద్ వచ్చినప్పుడు క్రింజ్ అనలేదు యష్మి, శ్రీపాద్ రాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏదో కామెడీ స్కిట్ చేస్తా, వాళ్ళు ఏదో కామెడీగా ప్రేరణ అంటే శ్రీపాదు అనేసి వాళ్ళు ఏదో కామెడీగా చేసుకుంటా ఉన్నారు, అవినాష్, టేస్టీ తేజ అండ్ ప్రేరణ, దాన్ని క్రింజ్ అనింది. శ్రీపాద్ వచ్చినప్పుడు అనలేదు. సో ఆ శ్రీపాద్ వచ్చినప్పుడు అంటే, ఎక్కడ శ్రీపాద్ వచ్చినప్పుడు అనేసి యష్మి ఆలోచనలో పడింది అనమాట. సో ఏమని చెప్పిందంటే, ప్రేరణకు తిరిగి చెప్పింది, ప్రేరణ మేము అది నీ గురించి మాట్లాడలేదు, డేట్ గురించి మాట్లాడుతున్నాం, నాకు అట్లాంటి డేట్స్ అంతా చాలా క్రింజ్గా అనిపిస్తాయి, బట్ ఇట్లాంటి ఛాన్స్ వచ్చిందంటే నేను కూడా చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి నేను దాని గురించి మాట్లాడుతున్నాము, నేను నిన్ను చూసి క్రింజ్ అనలేదు, బట్ అలా పోర్ట్రే అవుతుంది అనేసి నేను అనలేదు అనేసి అని ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ క్రింజ్ అనడం తనకు గుర్తులేదు, తను వచ్చి తన అనలేని బ్లేమ్ వేస్తున్నారని చెప్పేసి ఏడస్తా ఉంది. ఇక్కడ మేబీ యష్మి ఎమోషన్ ట్రూ ఏమో, మార్నింగ్ నుంచి నామినేషన్స్ జరుగుతున్నాయి, వచ్చిన వాళ్ళందరూ నిఖిల్ అని చెప్పేసి నిఖిల్ విషయంలో పాయింట్అవుట్ చేస్తున్నారు కాబట్టి యష్మి వచ్చి ఏడ్చింది. సో ఈ పాయింట్లో నిజంగానే న్యాయంగానే ఏడ్చుంటుంది. మేబీ షీ ఈజ్ రియల్లీ ఎమోషనల్ అబౌట్ దిస్ పాయింట్. ఎందుకంటే నేను అనలేదు కదా, మళ్ళీ ఎక్కడ వచ్చింది అనేసి. దాని తర్వాత నువ్వు ఏమైపోయావు, నువ్వు ఏడిపిస్తావు, ఏడవవు అని చెప్పేసి అని డాన్స్ మ్యాటర్ వచ్చింది. నువ్వు ఎందుకు, యు ఆర్ వెరీ డెస్పరేట్ టు డాన్స్ విత్ నిఖిల్, ఏదైనా బాగా వేస్తున్నారంటే అది వేయలేదని చెప్పేసి కొంచెం కామెడీ చేసింది. బట్ ఎందుకు నిఖిల్తో వేయాలి అనేసి అంటే, నాకెందుకో తెలియదు, ఐ రియలీ వాంటెడ్ టు డాన్స్ విత్ నిఖిల్, ఆ టైంలో కొంచెం కంఫర్ట్ జోన్ ఉండింది, అంతేగాని పృథ్వీతో వేయకూడదని ఏం లేదు అని చెప్పేసి అనింది. దాని తర్వాత ఇంకొకరు చెప్పారు ఈ పాయింట్, సీత చెప్పినప్పుడు మ్యానిపులేట్ చేసింది, మీమ్స్ వస్తాయేమో అని చెప్పి, అదంతా ఎపిసోడ్లో లేపేస్తున్నారు. సీతాతో యష్మి ఏం నామినేషన్స్ చేసిందని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోలో చేస్తున్నాను, ఎపిసోడ్లో లేపేసిన కంటెంట్ కూడా ఉంటుంది చూడండి. దాని తర్వాత డోంట్ బ్యాక్ ఫైర్ పీపుల్ అని చెప్పేసి అంటే, మేము గేమ్ షోలో ఉన్నాము, వాళ్ళ గురించి మాట్లాడతాం అనేసి అనేది. బ్యాక్ బిచ్చింగ్ అనేది ఉంటుంది అబ్బా బిగ్ బాస్ హౌస్లో. సో నైనిగా ఈ పాయింట్తో నామినేట్ చేసేది కూడా మేబీ అది తన వర్షన్, బట్ బ్యాక్ బిచ్చింగ్లు ఇవంతా ఏమీ లేకపోతే బిగ్ బాస్ ఎవరు చూడరు. వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా ఎప్పుడు గేమ్ ఆడుకుంటా వాళ్ళ పర్సనల్ లైఫ్ మాట్లాడుకునేది ఎట్లా బిగ్ బాస్ హౌస్లో వేయరు. వేరే వాళ్ళ గురించి మాట్లాడేదే వేస్తారు, వేరే వాళ్ళ గురించి మాట్లాడే కంటెంట్, గొడవలు, ఏడ్చేది, నామినేషన్స్, గేమ్స్ ఇవే వేస్తారు. సో ఎవరి గురించి మాట్లాడకూడదు, ఏమీ చేయకూడదు అంటే అది అవ్వదు, అయ్యే పని కాదు. సో దానికి యష్మి కరెక్ట్గానే చెప్పింది, మేము గేమ్ షోలో ఉన్నాం, సో ఎవరి గేమ్ అయినా నచ్చకపోతే వాళ్ళ గురించి మేము మాట్లాడతాం అని చెప్పేసి అనేది దట్స్ ఎ ప్రాపర్ పాయింట్. నాకు ఫస్ట్ 2 వీక్స్ ఒక హెల్ లాగా ఉండింది, ఎందుకంటే ఇట్స్ కాజ్ ఆఫ్ యూ, అంత బాగా గేమ్ ఆడావు, నువ్వు అలానే ఉంటే యూ విల్ గెట్ ట్రోఫీ, లేకపోతే బాయ్ చెప్పాలి ట్రోఫీకి అనేసి అనేది ఓకే, మంచి హింటే ఇచ్చింది అనేసి అనుకున్నా. దీని తర్వాత గౌతమ్, నబీల్ వచ్చి గౌతమ్తో చెప్పినాడు, నీ గురించి మేమేం బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు, అది నేను క్లారిటీ ఇస్తామనుకుంటున్నాను అని చెప్పేసి నబీల్ వచ్చి గౌతమ్తో చెప్తుంటే, గౌతము దీన్నే ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని నువ్వు నన్ను బ్లేమ్ చేసావు అని చెప్పేసి, ఇదే బేసిక్గా గౌతమ్ ఈ స్ట్రాటజీతోనే వచ్చాడబ్బా. సెల్ఫ్ టార్గెట్ లాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని, తను సెల్ఫ్ టార్గెట్ అయిన తర్వాత నువ్వు నన్ను ఇది చేసావు అని చెప్పేసి 10 సార్లు కెమెరాకి ఎక్కిచ్చేలాగా, జనాల మైండ్లోకి ఎక్కిచ్చేలాగా చేస్తున్నాడు. సో సీతాఫల్ విషయంలో కూడా అదే జరిగింది. సీతాఫల్ తినేసి ప్రేరణకి ఇరిటేట్ చేసి, ప్రేరణని రెచ్చగొట్టి, ప్రేరణ దగ్గర నుంచి మాటలు అనిపించుకొని, ప్రేరణ మాట్లాడిన తర్వాత నువ్వు నన్ను అన్ని మాట్లాంటావా, ఒక చిన్న ఫుడ్ కోసం అన్ని మాట్లాంటావా అని చెప్పేసి సెల్ఫ్ టార్గెట్గా క్రియేట్ చేసుకొని, సెల్ఫ్ టార్గెట్గా ఒక ఎమోషనల్ విధంగా చేద్దాము అనేది తన పాయింట్. సో అట్లే చేస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ ఈరోజు నబీల్ విషయంలో కూడా సేమ్ అదే ట్రై చేస్తున్నాడు అనిపించింది. నబీల్ ఏమని చెప్పినాడంటే, లేదు నువ్వు సీతాఫల్ కావాలనే తిన్నావు కదా, ప్రేరణకి రెచ్చగొట్టడానికి కావాలనే తిన్నావు కదా,
అంటే అవును అన్నాడు గౌతమ్. అదే పాయింట్ మాట్లాడుకున్నాము, కావాలనే పాయింట్స్ నామినేషన్ పాయింట్స్ ఇవ్వడం కోసం నువ్వు అట్లా చేస్తున్నాం అనేసి కావాలని అట్లే మాట్లాడుకున్నాము అనేసి అంటే దానికి గౌతమ్ వచ్చి తప్పులు చాలా ఉన్నాయి, గ్రూపిజం అనేది ఒక ఇష్యూ, నేను దాన్ని పాయింట్అవుట్ చేశా, నువ్వు చెప్పిన పాయింట్ చాలా సిల్లీ, నేను సీతాఫల్ తింటే నామినేట్ వేస్తారు అనేసి అంత సిల్లీగా ఆలోచించే వాళ్ళు ఉన్నారా? సో నాకేమనిపిస్తుంది అంటే నబీల్, నువ్వు 1, 2, 3 అనేసి నన్ను అక్కడ టాప్ 5లో 1, 2, 3 అనేసి పెట్టిన దానికి నువ్వు నన్ను నామినేట్ చేద్దాం అనుకున్నావు, వీడి తప్పు చూపిద్దామనేసి నువ్వు నన్ను నామినేట్ చేద్దాం అనుకుంటున్నావు అనిపిస్తుంది. ఇన్ని రోజులు లేనిది 6th వీక్ పాయింట్ చెప్తున్నావు అంటేనే నాకు అనిపించింది అనేసి అంటే నబీల్ వచ్చి అసలు లేదు బ్రో, నాకు అసలు అట్లాంటి ఫీలింగే లేదు అనేసి అంటే లేదు, నువ్వు అదే నీ ఫీలింగ్లో ఉన్నావు అనేసి అంటే నామినేషన్లో ఉండే ఫేర్ హౌస్లో లేదు కనిపించట్లేదు అనేసి అన్నాను నేను. అంటే అది ప్రక్రియ కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉంటాను, అది హౌస్లో ఎందుకు ఉంటాను అని చెప్పేసి అని. ఇక్కడ ఏం జరిగిందంటే గౌతమ్కి నబీల్కి మధ్యలో నబీల్ వచ్చి సింపుల్గా సీతాఫల్ వచ్చి నువ్వు కావాలనే చేసావనే పాయింట్లో మాత్రమే నేను చెప్పాను అనేసి అంటే దానికి గౌతమ్ వచ్చి లేదు టాప్ 5లో నన్ను పెట్టారు కాబట్టి నువ్వు కావాలని నన్ను నామినేట్ చేద్దాం అనుకున్నావు, కావాలనే చేద్దాం అనుకున్నావు అని చెప్పేసి నబీల్ మీద ఒక బ్లేమ్ వేసి ఒక రచ్చకు లాగదాం అనుకున్నాడు. రచ్చకు లాగి నబీల్ ఏమైనా మాట్లాడితే దానికి పద్ధతైన తెలుగులో అచ్చ తెలుగులో కొన్ని పదాలన్నీ యూజ్ చేసి నిష్పక్షపాతంగా ఆ పరంగా ఈ పరంగా అని చెప్పేసి కొన్ని వర్డ్స్ యూజ్ చేసి వాళ్ళ మీద ఒక బ్లేమ్ వేసి వాళ్ళని ఆడియన్స్లోకి నెగిటివ్ చేద్దాము, అప్పుడు మనం లేస్తాం కదా ఆడియన్స్కి మన మీద, అయ్యో పాపం గౌతమ్ ఇంత బాగా ఆడుతుంటే కూడా గౌతమ్ని ఇట్లా చేస్తున్నారే అని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తుంది, అట్లా చూపిద్దాము అని చెప్పేసి నాకు గౌతమ్ బ్లేమ్ గేమ్ స్ట్రాటజీ లాగా అనిపించింది అనమాట. సో ఒకరి మీద బ్లేమ్ వేసి వాళ్ళు రిటర్న్లో గొడవ వేస్తున్నారంటే నువ్వు ఇట్లే చేసినావు, నువ్వు కావాలనేసి నేను టాప్ 5లో నన్ను పెట్టారు కాబట్టి నువ్వు జెలసీతో ఇట్లా చేస్తావు అని చెప్పేసి ఆడియన్స్ మైండ్లోకి అంతా ఎక్కించాలా, నబీల్ చూడు గౌతమ్ని చూసి జెలస్ ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి ఆడియన్స్ మైండ్లో అంతా ఎక్కిచ్చేసి అట్లా అగేన్స్ట్ చేసుకుందాం. సో అందరికి అగేన్స్ట్ అయిపోయి మనం సెల్ఫ్ టార్గెట్ అయిపోయి రిలేషన్స్ ఇంపార్టెంట్ కాదు, నేను నా ఓన్ గేమ్ ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను, నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని చూపించాలి అని ఒక పాయింట్తో ఇది ఒక బ్లేమ్ గేమ్ స్ట్రాటజీ యూస్ చేస్తున్నాను అనిపించింది. ఈరోజు మార్నింగ్ లైవ్లో కూడా కెమెరాల దగ్గరికి వెళ్ళి గౌతమ్ అఫీషియల్ పేజ్లో ఉంటుంది చూడది, గౌతమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది వీడియో, ఏమని చెప్తానంటే అందరు నన్ను టాప్ 5లో పెట్టారనేసి చాలా ఇదిగా ఫీల్ అవుతున్నారు, బిగ్ బాస్ నన్ను టాప్ 5లో పెట్టింది నచ్చలేదు అనుకుంటా, అందరూ నన్ను ఇదిగా చూస్తున్నారు, అసలు నాకు వస్తే ఎందుకు బిగ్ బాస్ ఇంత ఇది అని చెప్పేసి ఏదో దీనంగా సెల్ఫ్ టార్గెట్ అయిపోతున్నాను, కానీ నా గేమ్ నేను చూపిస్తాను బిగ్ బాస్ అనుకుంటా యాక్టింగ్లు చేస్తున్నాడు. ఇది మాత్రం 100% యాక్టింగే, 1000% ఇది యాక్టింగే. బికాజ్ అంత టార్గెట్ ఎవరు చేసేసి గౌతమ్ని టార్గెట్ చేసింది నిఖిల్ని టార్గెట్ కాదు, బ్లేమ్ కాదు, క్యారెక్టరే అసాసినేట్ చేసేస్తున్నారు నిఖిల్ని. కానీ ఇక్కడ గౌతమ్ తన మీద బ్లేమ్ వేయకపోయినా నా మీద బ్లేమ్ వేస్తున్నారు అని చెప్పేసి ఆడియన్స్ మైండ్కి ఒక పాయింట్ ఎక్కిస్తా ఉన్నాడు. సో ఇక్కడే నాకు డిఫరెన్స్ కనిపించింది నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరి మధ్యలో. గౌతమ్ అన్నని పాయింట్ కూడా అన్నట్టు గొడవ పెట్టుకునేసి జనాలకి రచ్చకి ఇడుస్తారు, అదే నిఖిల్ అంత క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉంటే కూడా రియో బాటిల్స్ అన్ని కిందేసినావు ఇడియట్, అదే నిఖిల్ అంత క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉంటే కూడా సైలెంట్గా మౌనంగా అసలు ఏమీ మాట్లాడకుండా దీనంగా ఉండి కెమెరాల దగ్గరికి వెళ్ళి నన్ను ఇట్లా అన్నారా బిగ్ బాస్, ఇట్లా చేసినారా బిగ్ బాస్ అని చెప్పేసి కెమెరాల దగ్గర సింపతి క్రియేట్ చేయకుండా, అక్కడ పెద్ద గొడవలాగా చేయకుండా గౌతమ్ వచ్చి నిఖిల్ నామినేషన్స్ అయిపోయి సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ మీద ఒక బ్లేమ్ వేద్దామని చూస్తున్నాడు. నువ్వు మీ మమ్మీ వచ్చిన తర్వాత నువ్వు నాతో ఎక్స్ట్రా స్వీట్గా ఉన్నావు, ఎక్స్ట్రా స్వీట్ నీ బాడీకి మంచిది కాదు, నువ్వు ఇట్లా ముందర ఒక మాట ఉంటున్నావు వెనకాల ఒక మాట ఉంటున్నావు అనేసి ఆపర్చునిటీని గ్రాప్ చేసి నిఖిల్ని కొంచెం డౌన్ చేసి తన మీద బ్లేమ్ పడేలాగా గౌతమ్ని అందరూ ఇట్లా చూస్తున్నారా అనేలాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేద్దామని అప్పుడు అనుకున్నాడు, ఈరోజు నబీల్ విషయంలో కూడా అనుకున్నాడు. బట్ ఇక్కడ నిఖిల్ తను సిచ్యువేషన్ క్రియేట్ చేయాల్సిన సీన్ ఒకటి వస్తే కూడా చాలా సైలెంట్గా, చాలా సటిల్గా, చాలా మౌనంగా, ఎక్కడ సింపతి క్రియేట్ చేయకుండా, ఎక్కడ ఓవర్గా మాట్లాడకుండా, ఎక్కడ నోరుజారి మాట్లాడకుండా, మోస్ట్ ఓవర్ యష్మి రెస్పెక్ట్ కాపాడాలి అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాడు. అదే నిఖిల్ యష్మి నువ్వు ఈ మాట అన్నావు ఆ మాట అన్నావు, మొన్న జిరాఫీ రూమ్లో కూర్చున్నప్పుడు మీ పేరెంట్స్తో మాట్లాడుతా అన్నావు, ఇదంతా ఫీలింగ్స్ కాదా, నువ్వు నాతో డ్రీమ్ అన్నావు, బయటికి వెళ్ళాక చూసుకుంటా అన్నావు, ఇన్ని మాటలు మాట్లాడుండొచ్చు కదా నిఖిల్, అవన్నీ ఎందుకు మాట్లాడలే, సైలెంట్గా ఉన్నాడు. బికాస్ హీ వాంటెడ్ టు రెస్పెక్ట్ యష్మి. యష్మి అనే ఒక ఉమెన్ ఫీలింగ్స్కి కానీ యష్మికి కానీ రెస్పెక్ట్ ఇద్దాం అనుకున్నాడు కాబట్టి హీ రిమైన్డ్ సైలెంట్. దట్ ఈస్ వాట్ అ విన్నర్ షుడ్ హ్యావ్. అదే విన్నర్ క్వాలిటీ అంటే.
యష్మి చేయకపోయినా కూడా ఇప్పుడు నిఖిల్ ఏం చేసి ఉండొచ్చు తెలుసా నిన్న ఇంత జరిగిన తర్వాత యష్మి దగ్గరికి వెళ్ళి యష్మి నువ్వు నాకు ఇంత చేసినావా, నువ్వు నన్ను ఇంత ఇది చేస్తూ ఉంటే పక్కన వాళ్ళు నా మీద బ్లేమ్ వేస్తూ ఉంటే నీ విషయంలో ఒక్కసారి కూడా నా కోసం స్టాండ్ తీసుకోకుండా ఒక్కసారి కూడా నాతో మాట్లాడుకుని ఉన్నావా, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు యష్మి అని చెప్పేసి బిగ్ బాస్ నేను ఫ్రెండ్ అనుకున్నాను, యష్మి చూడు ఎట్లా చేసిందని చెప్పేసి చాలా సీన్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఏమీ సైలెంట్గా ఉన్నాడు. ఈరోజు యష్మి వచ్చి చేసిందంతా చేసి పెట్టిన పెంట అంతా పెట్టి సారీ నిఖిల్ నిన్న నేను మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడాలనుకున్నాను, సో ఐఎమ్ రియల్లీ సారీ అందరి ముందు చెప్తున్నాను అని చెప్పేసి అందరిని కూర్చోబెట్టుకుని అందరి ముందు సారీ చెప్పింది యష్మి. చెప్పగానే నాకు నీ మీద ఏం కోపం లేదు, నాకు ఎప్పటికీ నువ్వు ఫ్రెండే అనేసి అంటాడా. నాకు ఒళ్ళు మండిపోయింది నిఖిల్ మీద. నిజంగా ఇంత అతి మంచితనం పనికిరాదు. యష్మి పరువు కాపాడాలి, యష్మి రెస్పెక్ట్ కాపాడాలి అని చెప్పేసి తను సైలెంట్గా ఉండేది ఏంది, తర్వాత వచ్చి సారీ చెప్పగానే కరిగిపోయి ఇట్స్ ఓకే అని చెప్పేది ఏంది, అసలు యానిచ్చి వస్తుంది స్వామి ఇంత మనసు అని చెప్పేసి అనిపించింది. అండ్ నాకు నిఖిల్ వచ్చి యష్మిని ఇమ్మీడియట్గా ఫర్గివ్ చేసేదైతే నాకైతే నచ్చలేదు. కొంచెం మాట్లాడుంటే లేకపోతే కంప్లీట్గా మాట్లాడడం అవాయిడ్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత మణికంఠ వచ్చినాడు. మణికంఠ వచ్చి నామినేషన్ చేసినాడా మోటివేషన్ చేసినాడా నిజంగా అర్థం కాలే. యాక్చువల్లీ నాకేమనిపించింది తెలుసా, నిఖిల్ కానీ నబీల్ కానీ ఎవరో ఒకరు గెలవాలి అనేసి అనుకున్నాడు, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. సో నిఖిల్ కన్నా నబీల్ గెలవాలి అనేసి అనుకున్నాడు, ఎందుకంటే పోయేటప్పుడు కూడా నబీల్ నువ్వు గెలవాలి, ఐ వాంట్ టు సీ యూ యాజ్ అ విన్నర్ అని చెప్పేసి. సో నబీల్ ప్రతి వారం నామినేషన్స్లో రావట్లేదు. సో నబీల్కి ఇవ్వాల్సిన హింట్స్ అన్ని నామినేషన్ రూపంలో ఇచ్చి తన గేమ్ మార్చేసి టైటిల్ రేస్లో పెడదాము అనేసి అనుకున్నాడు. నా దృష్టిలో నిజం చెప్తున్నా, గౌతమ్ కంటే నబీల్ ఇస్ డిజర్వింగ్ విన్నర్ అని చెప్పేసి అనిపిస్తుంది. వాట్ ఈస్ సో గుడ్ అబౌట్ గౌతమ్, వాట్ ఈస్ సో నాట్ గుడ్ అబౌట్ నబీల్ అని చెప్పేసి మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు ఒకవేళ ఆ పాయింట్ సాటిస్ఫాక్టరీగా ఉంటే నేను దాన్ని రేపు వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. ఓకే, సో మణికంఠ వచ్చి ఫస్ట్ వీక్ నిఖిల్ని నామినేట్ చేస్తున్నాడు. ఫస్ట్ నిఖిల్ని నామినేట్ చేసి 2 వీక్స్లో కనిపించిన నిఖిల్ 6th వీక్ నుంచి పడిపోయింది అనేసి చెప్తే నువ్వు చూసి మాట్లాడు అనేసి అన్నావు. ఇప్పుడు నేను చూసి వచ్చి మాట్లాడుతున్నాను, నిజంగానే నీ గేమ్ పడిపోయింది. కనెక్షన్స్ ఫామ్ చేయడానికి వచ్చావా, గేమ్ ఆడుతున్నావా అనేసి నాకు అర్థం కాలేదు. గేమ్లో కింద పడ్డా, ఆ రోజు నేను కింద పడ్డా, నేను బ్లాంక్ అవుట్ అయ్యాను. సో నువ్వు ఒక్క మాట నాతో వచ్చి నేనే నేను కిందకి తోసాను అని చెప్పుండొచ్చు, బట్ నువ్వు నాకు చెప్పలేదు అనేసి అన్నాడు. పానీపట్ టాస్క్లో అగ్రెసివ్ అవుతున్నావు, మళ్ళీ లోపలికి వెళ్ళి బాధపడుతున్నావు. నువ్వు అగ్రెసివ్ నేచరా బాధపడుతున్నావా, లోపల ఒకలాగా బయట ఒకలాగా ఎందుకుంటున్నావు, ఇక్కడ ఎట్లున్నావో అక్కడ అట్లే ఉండు అనేసి అని ఫిల్టర్స్ తీసేయి నిఖిల్ ఇప్పటి నుంచైనా అని. మణికంఠకు ఓట్ చేయకండి అని చెప్పేసి అందరితో నువ్వే చెప్పావు అనేసి అంటే దానికి నిఖిల్ వచ్చి ఓట్ చేయకు అనలేదు, నామినేట్ చేయకు అని ఏదైతే చెప్పావో అంటే దానికి నిఖిల్ వెంటనే మనం ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తూనే ఉన్నాం కదా, అలా చేయకు అని చెప్పాను అంటే వెంటనే మణికంఠ వచ్చి ఇదే చెప్తున్నాం. అక్కడేమో తేజ్గా చెప్పావు మణికంఠకు మనం ఓట్ చేయకూడదని చెప్పేసి, బట్ నాతో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇప్పుడు స్లోగా ఎట్లయితే చెప్తున్నావు అట్లా చేయకు, అక్కడెంత తేజ్గా మాట్లాడావో నాతో కూడా అంతే ఇదిగా మాట్లాడు అని చెప్పేసి అని నిఖిల్ వచ్చి నాకు ఏ వేలో గేమ్ ఆడానో అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళే నేనంతా ఫిజికల్ కాకుండా తగ్గే ఆడిన ప్లేస్లో కూడా నన్ను బ్యాడ్ అనేసి అన్నారు అనేసి అంటే నువ్వు బాధపడుతున్నా అన్నావు, నువ్వు ఎప్పుడు వేరే వాళ్ళని బాధపడలేదా అనేసి అంటే తెలుసో తెలియకో చేసుంటా అనేసి అన్నాడు. దానికి ఈ మాటే వద్దు నిఖిల్, స్ట్రైట్గా ఆడు, పొలైట్గా ఆడకుండా భయం లేకుండా రెండిట్లో ఏదో ఒకటే చూపించు అనేసి అంటే నామినేట్ మీ అనేసి అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు నిఖిల్. దాని తర్వాత నబీల్ని నామినేట్ చేసినాడు. నబీల్ని నామినేషన్ కాదు మోటివేట్ చేసినాడు. నబీల్ ఏమని మోటివేట్ చేసినాడు అంటే ఫస్ట్ వీక్లో వచ్చిన నబీల్ మెత్తగా ఉన్నాడు, దాని తర్వాత 2nd వారం 3rd వారం 6th వారం వరకు షేర్ లాగా అన్నావు, దాని తర్వాత నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది, నామినేషన్స్లోకి రాకుండా ఎమోషన్స్ ట్రిగర్ అవ్వనివ్వకు, నీకున్న పెద్ద స్ట్రెంత్ ఫిజికల్ది, అది ఇచ్చి పడే అనేసి అంటే నబీల్ వచ్చి సేఫ్గా ఏం లేదు వాళ్ళు నన్ను నామినేట్ చేయట్లేదు అనేసి అంటే గేమ్ ఆడు మమ్మ, ఆడియన్స్ లవ్ యూ టు ద కోర్, నీ పాయింట్స్ పెట్టు అనేసి అంటే నన్ను మధ్యలో రాకు అంటున్నారు ఎప్పుడైనా నా పాయింట్స్ పెట్టేటప్పుడు అంటే వినకు మామ, మధ్యలో నీ పాయింట్ పెట్టు, నీకు మైక్ ఉంది, నేను ఈ హౌస్లో నాకు మైక్ ఉంది రాబాయ్, నేను కంటెస్టెంట్ని అనేసి మాట్లాడు అని చెప్పేస్తున్నాడు. ఇక్కడ యూజ్ ఎగిరిపోయినా నబీల్కి, నైన్గా ఏమో మాట్లాడద్దనింది, మణికంటే ఏమో మాట్లాడమంటున్నాడు, ఏం చేయాలని చెప్పేసి. దాని తర్వాత నబీల్ ఐ విల్ ప్లే గుడ్, మంచిగా ఆడతా, అన్ని టాస్క్ ఆడతా. దాని తర్వాత మణికంఠ రైట్ టు స్పీక్ రైట్ టు ప్లే యూస్ చేయకపోతే, ఈ 2 యూస్ చేయకపోతే నువ్వు సర్వైవ్ అవ్వలేవు ఈ గేమ్లో అనేసి అంటే దానికి నిఖిల్ వచ్చి తల మీద అది చక్కెరకేలి పండు ఏదో అది కొట్టేటప్పుడు షుగర్ బాటిల్, చక్కెరకేలి పండు కాదు, చక్కెరకేలి పండు అంటే ఏంది, చక్కెరకేలి పండు నా తోడు నీడై నువ్వుండు, ఆ పాట గుర్తొచ్చింది. అసలు చక్కెరకేలి పండు అంటే ఏంది తెలీదు. ఓకే, దాని తర్వాత నిఖిల్ వచ్చి నామినేషనా మోటివేషనా అనేసి అంటే ఇదే నీకు చేస్తే మాత్రం నామినేషన్, ఇక్కడ మాత్రం ఇది అంటే అమ్మ తోడు. కాదు ఏమని చెప్పినానంటే నిఖిల్ నామినేషనా మోటివేషనా, అమ్మ తోడు అసలు నీకు డిఫెండింగే రావట్లేదు, నాకు డిఫెండ్ ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు అంటే ఇదే నీతో ప్రాబ్లం, నీకు ఇస్తే నామినేషన్, వేరే వాళ్ళకి ఇస్తే మోటివేషన్ అని చెప్పేసి. యాక్చువల్లీ
మణికంఠ కూడా నిఖిల్తో ప్రాపర్గా, అంటే నిఖిల్ చాలా మనస్ఫూర్తిగా వచ్చి మణికంఠని హగ్ చేసుకుంటుంటే కూడా తర్వాత మణికంఠ అయితే నిఖిల్కి అంత మనస్ఫూర్తిగా హగ్ ఇచ్చినట్టయితే నాకు అనిపించలేదు. తర్వాత కూడా మణికంఠ వెళ్ళిపోయేటప్పుడు నిఖిల్ చెప్తున్నాడు, అరే నేను ఇద్దరికి అన్నాను మోటివేషన్ అనేసి, నాకు ఒకటే అనలేదు అని చెప్పేసి చెప్తుంటే కూడా ఓకే అనేసి అన్నాడు. మొత్తం వచ్చిన వాళ్ళందరూ నిఖిల్ని, యాక్చువల్ నిఖిల్ ఎప్పుడు నామినేషన్స్లోనే ఉండడు, మాక్సిమం నామినేషన్స్లోంచి మిస్ అయిపోతూ ఉంటాడు. ఈ రోజు వచ్చి అందరూ నామినేట్ చేసి నిఖిల్ని కొంచెం లేపేసి విన్నర్కి ఇంకొక అడుగులో విన్నర్ లాగా చేసిపోయినారు అనమాట. మొన్నటి వరకు ఫ్యామిలీ వీక్ వరకు నిఖిలా గౌతమ అనేసి ఉండింది. బట్ ఇప్పుడు నిఖిల్కి కూడా ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అప్పటి వరకు 49% గౌతమ్, 50-50 ఉండింది గౌతమ్ కన్నా నిఖిల్కి. ఇప్పుడు నిఖిల్కి 60% ఉంది గెలిచే ఛాన్సెస్, గౌతమ్కి 40% ఉంది. ఓకే, దాని తర్వాత విష్ణు వచ్చి మణికంఠను పట్టుకుని ఏడుస్తూ ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో అంత బాగుంటుందా అని చెప్పేసి నేనే షాకేనా. దాని తర్వాత విష్ణు గట్టిగా ఆడు నువ్వు అసలు ఆడట్లే అనేసి అన్నాడు. సూపర్ అనిపించింది. నబీల్ ఐ వాంటెడ్ టు బీ ద విన్నర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. అసలు నిఖిల్ కనీసం మూతి కూడా చూడలేదు. అక్కడ నాకు చాలా బాధగా అనిపించింది. కావాలంటే మీరు ఎపిసోడ్ పోయి చూడండి. సీత ప్రేరణని ఒక సింపుల్ క్వశ్చన్, నువ్వు మళ్ళీ చీఫ్ అవుదాం అనుకుంటున్నావా లేదంటే అమ్మో లేదు అనేసి అంటే వాళ్ళు కూడా చేయలే నిన్ను, ఎందుకంటే నేను చూసేస్తున్నారు చాలా డిక్టేటర్షిప్ ఉంది, నువ్వు అట్టర్ ఫెయిల్యూర్ ఒక చీఫ్ లాగా, బయట ఉండే మేమంతా అనుకుంటున్నాం నువ్వు ఎప్పుడు చీఫ్ అవుతావా అని చెప్పేసి, బట్ నువ్వు అవ్వలేదు, బట్ నువ్వు అయిన తర్వాత అట్టర్ ఫెయిల్యూరు అని చెప్పేసి అని. ఇంకొక క్వశ్చన్ ఏమనిందంటే, మీ ఆయన వచ్చి చెప్పినాడు నీకు నువ్వు మాట్లాడే విధానం సరిగ్గా కన్వే అవ్వట్లేదు, ప్రాపర్గా మాట్లాడు అని చెప్పేసి. దాని తర్వాత వెంటనే వచ్చి దోస్త ఇష్యూ క్రియేట్ చేసినావు. సో అక్కడే అనిపించింది ఏంటి వీళ్ళు ఇట్లా క్రియేట్ చేస్తామని చెప్పేసి. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, నీ ప్రతి ఒక్క మాట గుచ్చుకునేటట్టు ఉంటుంది అనేసి చెప్పింది. నిజంగానే నోటి దూల ప్రేరణకి, చాలా నోటి దూల అనిపించింది. అసలు నాకు నోటి దూల అంటే నాకు అబ్బా ప్రేరణ అనేసి అనిపిస్తుంది. దాని తర్వాత యాక్షన్ రూమ్లో ఎవిక్షన్ షీల్డ్ ఉండేటప్పుడు రోహిణికి ఒక పాయింట్ ఇచ్చినావు. దాని తర్వాత నీకు డిసైడింగ్ పాయింట్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అది నబీల్కి ఇచ్చినావు అంటే దానికి ప్రేరణ ఉండి, ఒక పాయింట్ నేను రోహిణికి సపోర్ట్ చేద్దాం అనుకున్నా, నాకు ఇద్దరికి సపోర్ట్ చేయాలనిపించింది, అందుకని నేను నబీల్కి వేసాను అనేసి అంటే నాకు అట్లా అనిపించలేదు. ఎందుకంటే లాస్ట్ నువ్వు ఒకరికి సపోర్ట్ చేయాలంటే కంప్లీట్గా వాళ్ళకే సపోర్ట్ చేయాలి, బట్ లాస్ట్లో నువ్వు ఫ్లిప్ అయినట్టు అనిపించింది అనేసి అంటే. ప్రేరణ వచ్చి నా ఫస్ట్ ఓట్ అంతే ఎక్స్ప్రెస్ చేసి ఒకటే ఇచ్చా, ఇంకొక ఛాన్స్ వచ్చినప్పుడు ఇట్ వాస్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, అప్పుడు రోహిణి అంటా ఉన్నది, ప్రేరణ నేను నిన్ను ముందే అడిగాను కదా, అన్డిజర్వ్డ్ వస్తే కూడా నువ్వు నాకు సపోర్ట్ చేయని చెప్పేసి నేను అడిగాను కదా అనేసి అంటే, నువ్వు కూడా అన్నావు, నువ్వు అడిగావు కాబట్టే ఇచ్చాను అని చెప్పేసి నువ్వు కూడా అన్నావు అంటే ప్రేరణ అనింది, అవును అక్కడ నువ్వు అడగకపోయింటే నేను ఫస్ట్ చెప్పే నబీల్కి ఇచ్చుంటాను అనేసి అనింది. నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఒక్క నిమిషం నాకే చివుక్ అనిపించింది అనమాట. ప్రేరణ వాళ్ళు ఎవరినో అంటా ఉంటే కూడా నాకు చివుక్ అనిపించింది. అంటే రోహిణి అడిగింది కాబట్టి ఆ ఫస్ట్ పాయింట్ కూడా వేసినావు కానీ లేకపోతే అది కూడా వేసి ఉండవా అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత సీత వచ్చి అయితే ఫస్ట్ది కూడా గ్రాటిట్యూడ్ కాదా అనేసి అంటే, ఫస్ట్ వన్ వాజ్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనింది. అడిగిందని చేసామని ఇప్పుడే చెప్పావు కదా, మన గ్రాటిట్యూడ్ ఎట్ అవుతుంది అనేసి అనింది. సూపర్ పాయింట్స్ కొన్నిసార్లు సీత పాయింట్స్ అసలు సూపర్ పాయింట్ ఆన్ ద పాయింట్. అసలు సీత మాట్లాడితే ఆపోజిట్ వాళ్ళకి వెంటనే టక్కని గుర్తుకురు అది ఏం మాట్లాడాలని చెప్పేసి అట్లా మాట్లాడుతుంది. దాని తర్వాత ప్రేరణ, అడగడం అందరూ అడుగుతారు బట్ ఇవ్వకపోవడం ఎవరు చేయరు కదా, నాకు వస్తే నేను చూస్తాను అనేసి అనేది. అసలు ఎక్కడ అసలు ప్రేరణ మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఏం మాడాలో అర్థం కావాలి. దాని తర్వాత సీత వచ్చి బట్ ఇట్ వాస్ డిసప్పాయింటింగ్, ఉండే వాళ్ళందరిలో రోహిణినే నేను చీఫ్ లాగా చూడాలి అనేసి అనుకునింది. ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చుంటే బాగుండేది అని చెప్పేసి మా అందరికి అనిపించింది, కానీ నువ్వు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోగా ఇప్పుడు గ్రాటిట్యూడ్తో కూడా ఇవ్వలేదు అనేసి అంటాను, అది చాలా హర్టింగ్గా ఉంది అనేసి అనేది. రోహిణి వచ్చి తల దించుకొనే ఉండింది, ఇట్టే పెట్టుకొని ఏం చేస్తాం అన్నట్టు పెట్టుకునేసింది అనమాట. అంటే నాకు గ్రాటిట్యూడ్తో కూడా ఒక పాయింట్ ఇవ్వలేదని చెప్పేసి బాధపడతా ఉన్నది. అక్కడ అనిపించింది అసలు గ్రాటిట్యూడే లేదు ప్రేరణకి అని చెప్పేసి. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడైనా ఫ్యూచర్లో చూపించుండొచ్చు, బట్ అది కూడా చూపిలా. ప్రేరణ అనేది ఐ థాట్ ఐ షుడ్ షో మై సపోర్ట్ టు నబీల్, ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు కదా అనేసి అంటే, నీకు అసలు ఆ పవర్ వచ్చింది ఆ సూట్ కేస్ వల్ల. ఆ సూట్ కేస్ వచ్చి నీకు రోహిణి ఇచ్చింది. తను గేమ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా రోహిణి అనుకునింది ప్రేరణ గెలవాలి అని చెప్పేసి, ప్రేరణ గెలిచిన దానికి హ్యాపీగా ఉంది అని చెప్పేసి. నువ్వు ఆల్రెడీ అక్కడ చేసిందే ఫ్లిప్ అనిపిస్తుంది, ఇప్పుడు మాట్లాడేది ఇంకా ఫ్లిప్ అనిపిస్తుంది అనేసి అనేది. దాంట్లో ప్రేరణ వచ్చి నా మైండ్లో నబీల్కే ఇవ్వాలని ఉండింది అనేసి అనేది. దానికి రోహిణి ఏంద్రా అసలు అనవసరంగా సపోర్ట్ చేస్తానా అనే ఫీలింగ్ తెప్పించేసింది అనమాట. అసలు ఏం మాట్లాడకపోయినా ఓకే, ఇట్లా మాట్లాడేసి ఆ పిల్ల చేసిన హెల్ప్కి మొత్తం వాల్యూ లేకుండా చేసుకునింది. దాని తర్వాత సీత సెకండ్ వచ్చి యష్మికి నామినేట్ చేసింది. యష్మికి ఏమని నామినేట్ చేసిందంటే, వెనకాల మాట్లాడడం ఆపే, అందరి గురించి మాట్లాడి వచ్చి బట్ ప్రేరణ మాట్లాడింది క్రింజ్ అన్నావు, అది బాలేదు, నువ్వు కన్వే చేసే విషయంలో అర్థం అవ్వట్లే అని చెప్పేసి అనింది. దీని తర్వాత పెట్టిందిరా నిఖిల్ గురించి పాయింట్. దీని గురించి నేను ఒక వీడియోనే చేసిన, పైన ఉంటుంది పోయి చూడదు. యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ నిఖిల్స్ గేమ్ ఆఫ్టర్ యూ స్టార్టెడ్ లైకింగ్ హిమ్. నిన్ను ఓన్లీ యష్మి నిఖిల్ తప్ప యష్మి అనేలా చూడడమే మానేశారు అనేసి అంటే, యష్మి ఉండి
యాస్ అనింది. దాని తర్వాత ఆ సైడ్ నుంచి నీకేం ఫీలింగ్స్ లేవు, అది నీకు కన్వే చేయట్లేదు, మిక్స్డ్ ఫీలింగ్స్ ఇస్తున్నారు, డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. ఎస్ కరెక్ట్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఇస్తున్నారంటే ఎస్ అనింది. ఒరే నీ అమ్మ ఏమిరా ఇట్ట మాడుతుంది ఈ పిల్ల, నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయిన యష్మి అట్లా నిలబడ గుద్దుదా ఉండించింది నుంచి ఒక ఆడియన్స్గా నాకు భలే కోపం వచ్చేసింది. ఎస్ అని వెంటనే యష్మి. మధ్యాహ్నం ఏమో ఫీలింగ్స్ ఉన్నాయి, ఫీలింగ్సే లేవు, జస్ట్ నాకు కళ వచ్చింది, ఫ్రెండ్స్ మాత్రమే అనేసి అంటావు. ఈ పిల్ల సీత ఏమో మిక్స్డ్ ఫీలింగ్స్ నీకున్నాయి బట్ ఆ సైడ్ నుంచి లేవు అనేసి అంటే ఎస్ అంటుంది. ఇక్కడ ఫీలింగ్స్ ఉన్నాయనేసి ఒప్పుకుంటుంది, మధ్యాహ్నం ఏమో లేవు అంటుంది, డ్రీమ్ అంటుంది. ముక్కు పగలగొట్టాలనిపించింది నాకు, భలే కోపం వచ్చింది స్వామి. దాని తర్వాత సీత వచ్చి అక్కడి నుంచి నీకేం ఫీలింగ్స్ లేవు, డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ అనేది. ఇక్కడ సీత చాలా ఓవర్ మాటలు మాట్లాడింది అనేసి అనిపించింది. అంత పెద్ద మాటలు అవసరం లే. ట్రాప్ ఇదేమి చేపల మార్కెట్ వలేజ్ పట్టేదా ట్రాప్ అనేసి, అది వాళ్ళేమో ఎలగల ట్రాపులు పెట్టేదానికి, అది నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఓవర్ మాట్లాడింది అనిపించింది. యూసేజ్ ఆఫ్ వర్డ్స్ వెరీ ఎక్స్ట్రీమ్. నిఖిల్ వచ్చి ట్రాప్ గేమ్ అర్థం కాలే అన్నాడు. అది కూడా ఇంకా బ్లాంక్. నిఖిల్ షాక్ అయిపోయి అసలు కలర్ నిండా నీళ్ళు పెట్టుకొని ఏడు బయట రాని కూడా అడిగినాడు. దానికి సీత వచ్చి ఇట్ ఫెల్ట్ లైక్ యూర్ ప్లేయింగ్ అ గేమ్ విత్ విమెన్, గివింగ్ దెమ్ మిక్స్డ్ ఎమోషన్స్, డౌన్ చేస్తున్నాం అనిపించింది. ఫ్రమ్ సోనియా టు యష్మి, తనేమో నీ వెంట పడుతున్నట్టు కనిపిస్తుంది కానీ బట్ వెరీ క్లియర్ అది నీ గేమ్ లాగా అనిపిస్తుంది అనేసి అంటే నేను చేస్తున్నాను తను నా వెంట పడేలాగా అనేసి అన్నాడు నిఖిల్. నువ్వు చేస్తున్నావు లేదో నీకే తెలియాలి, దేవుడికి తెలుసు అనేసి అనింది. ఉమెన్ హూ ఆర్ స్ట్రాంగ్ క్లెవర్గా టార్గెట్ చేసి డౌన్ చేస్తున్నట్టు అనిపించింది. విమెన్ హూ ఆర్ స్ట్రాంగ్ వాళ్ళు డౌన్ ఎందుకు అవుతారు? ఎంత టార్గెట్ చేసినా కూడా వాళ్ళు డౌన్ ఎందుకు అవుతారు? వాళ్ళు ఒకవేళ డౌన్ అవుతున్నారంటే వాళ్ళు అసలు స్ట్రాంగ్ ఉమెనే కాదు. బేసిక్ ఆ లాజిక్ ప్రకారం క్లెవర్ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్ ట్రాప్లో పడరు. అట్లా ట్రాప్లో పడతారు అంటే వాళ్ళు స్టూపిడ్ ఉమెన్ అని అర్థం. అండ్ నిఖిల్ అయితే కావాలని ట్రాప్ వేసి ఎవరిని పడేయాలి అనేసి అనుకోలేదు. అందరూ వచ్చినారు, మీ పాటికి మీరు వచ్చా, నిఖిల్ అంటే ఇష్టం అని చెప్పా, మళ్ళీ పోయేసి నిఖిల్ ఇటు చేసినాడు అనేసి నామినేషన్. ఇదే యష్మి కూడా బయటికి పోయి ఉంటే ఎలిమినేట్ అయిపోయి ఉంటే మళ్ళీ యష్మి కూడా ఈరోజు వచ్చి నిఖిల్నే నామినేట్ చేసి ఉంటుంది. సోనియా, సీత, యష్మి ముగ్గురు నిఖిల్ వెనకాల పడి నిఖిల్ కావాలని మమ్మల్ని వెనకాల తిప్పించుకున్నాడు అన్నట్టు మాట్లాడితే అది ఎంత గలీజ్గా అనిపించిందో నాకైతే. దాని తర్వాత నిఖిల్, నీకు అనిపించింది చెప్తున్నావో చూసి చెప్తున్నావో నాకు తెలియదు, స్ట్రాంగ్ ఉమెన్ని ట్రాప్ చేసి డౌన్ చేయడానికి అందరేం చిన్నపిల్లలు కాదు అనేసి అంటే సీత, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కాదు, ఈ ఎమోషన్స్ చాలా సెన్సిటివ్, ఒకరితో మనం ఫీలింగ్ ఇస్తున్నప్పుడు అది ఎంత దూరం వెళ్తుంది అనేసి నీకు తెలీదు. ఎవరికి తెలీదు? ఎవరిది ఏ రిలేషన్ ఎంత దూరం వెళ్తుంది అనేసి తెలీదు. పెళ్లి వరకు వెళ్ళిపోయిన రిలేషన్లే ఆగిపోతూ ఉన్నాయి. ఎవరు ఏం ప్రెడిక్ట్ చేస్తారా ఫ్యూచర్? నిఖిల్ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే నిఖిల్ అందరితో ప్రేమగానే ఉంటాడు. హౌస్లోంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు నిఖిల్ ఈజ్ వెరీ స్వీట్, అందరితో ప్రేమగా ఉంటాడని. నిఖిల్ అందరితో ప్రేమగా ఉండడం నువ్వు ప్రేమలో పడితే దానికి నిఖిల్ బాధ్యుడా? నిఖిల్ ప్రేమగా ఉంటాడు, అది నిఖిల్ నేచరు. అదేం సినిమా అబ్బా, ప్రభాస్ మాట్లాడతాడు అనుష్క గురించి. సార్ మేడం నాతో ప్రేమగా మాట్లాడతారంటే బర్రెలు కుక్కలతో కూడా మేడం ప్రేమగానే మాట్లాడుతుంది, అది ఆవిడ నేచర్, దానికి నీకు పడిపోయింది అనేసి అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పేసి ఏం డైలాగ్ గుర్తులేదు, ఇదేదో బాగుందే చెలి ఆ పాటలో మధ్యలో చెప్తాడనమాట. బర్రెలు కుక్కలు మనకు రాలే ఇమిటేషన్, ప్రభాస్ని ఇమిటేట్ చేయలేము, కష్టం. ఓకే అట్ట అనమాట. నువ్వు ఓడిపోయి నిన్ను పడేస్తున్నాడు అనేసి అంటే అది అది తప్పు. దాని తర్వాత యష్మి ఏదో నీ వెంట పడుతున్నట్టు, నువ్వు కావాలని తిప్పించుకున్నట్టు అదొకటే కనిపిస్తుంది, తన ఎఫర్ట్స్ కనపడట్లేదు వాటర్ టాస్క్లో అంతా. సో ఇది చాలా ఓవర్ షాడో అయిపోతుంది. ప్లీజ్ బీ క్లియర్ అబౌట్ యువర్ ఎమోషన్స్ టు హర్, తనకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అని. దీని తర్వాత నిఖిల్ అక్కడ డైరెక్ట్గా డిఫెండ్ చేసుకోకపోయినా కూడా రాత్రి పడుకునేటప్పుడు పృథ్వీ దగ్గర డిఫెండ్ చేసుకున్నాడు. అక్కడ నేను చెప్పిన పాయింట్స్ కంటే ఒక ఎక్స్ట్రా పాయింట్ కూడా వచ్చింది, అదేం పాయింట్ అనేది చెప్తా. సో లాస్ట్లో యష్మి ఎక్కడెక్కడ ఫీలింగ్స్ చూపించింది అని చెప్పేసి నేను పాయింట్స్ అనేది చెప్పిన. అది కాకుండా నిఖిల్ ఇంకొక పాయింట్ చెప్పినాడు, వావ్ వాట్ ఎ మ్యాన్ అనిపించింది, చెప్తా. దాని తర్వాత యష్మి వచ్చి నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది హౌస్లో, అది మెస్అప్ అయిపోయింది గేమ్. ఆ ఎక్స్ప్రెషన్ లేని మళ్ళీ గుద్దాలనిపించింది, మళ్ళీ కోపం వచ్చింది స్వామి. నాకు అలాంటి ఫీలింగ్ నాకు అసలు రాలేదు నిఖిల్ మీద, ఇట్స్ జస్ట్ కంఫర్ట్ జోన్ అంతే. బ్యాడ్ మౌతింగ్లో నేను ఎవరి పర్సనాలిటీ గురించి మాట్లాడలేదనింది, మళ్ళీ గుద్దాలనిపించింది. నువ్వు అనలా నేను అనలా, పర్సనాలిటీ గురించి మాట్లాడలేదు, మేకప్ గురించి మాట్లాడలే, మేకప్ తీస్తే చూడలేమురా, కరెక్టే కదరా చూడలేమురా అని చెప్పి గుద్దాలనిపించింది, కోపం వస్తుంది. భలే పర్సనాలిటీ గురించి మాట్లాడి
నైని మేకప్ గురించి మాట్లాడింది, పర్సనాలిటీ సరే పర్సనాలిటీ అంటే ఏమి దేని గురించి మాట్లాడాలా, పర్సనాలిటీ గురించి కూడా మాట్లాడింది. ప్రేరణ వస్తుంది ఒక ఫ్రెండ్ చేస్తుంది ఫ్రెండ్ అనేసి అట్లా మాట్లాడినప్పుడులా అప్పుడు పర్సనాలిటీ గురించి మాట్లాడింది, గౌతమ్ పర్సనాలిటీ గురించి మాట్లాడింది. అప్పుడు పేరేమి నైని వచ్చి మేకప్ లేకుండా అప్పుడు చూడలేము, కుత్తాలనిపించింది అట్లా. ఓకే, సీత బీ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ యువర్ టాకింగ్ అనేసి అనేది. దాని తర్వాత విష్ణుప్రియ నేను చీప్గా బాగా చేశానా అంటే సూపర్ నువ్వు చాలా బాగా చేసావు, గేమ్ బాగా ఆడుతున్నావు, అందరూ అంటున్నావు నువ్వు ఆడట్లేదని, బట్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి అనేది. అది సో నామినేషన్స్లో ఉండేది నిఖిల్, నవీల్, యష్మి, ప్రేరణ, పృథ్వీ. దీంట్లో ఎలిమినేట్ అవ్వబోయేది యష్మి గౌడ ద గ్రేట్. ఓకే, సో దీని గురించి ఒక ఫుల్ వీడియో చేసినాను, ఆల్రెడీ చేశా. నిఖిల్ మీద ఒక క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంటే కూడా యష్మి పరువు కాపాడాలి, ఒక అమ్మాయి గురించి మనం అట్లా మాట్లాడకూడదు, అసలు ఏమీ చేయకూడదని చెప్పేసి మౌనం వహించడం. కొన్నిసార్లు మౌనం వహించకపోవడమే కరెక్ట్, కొన్నిసార్లు ఎక్కడ తగ్గేవాడు కాదు ఎక్కడ నెగ్గేవాడే నేర్పరి. శృతి డైలాగ్లని చెప్తున్నాను కదా, ఇంకోటి ఏదో ఉంది ఇట్లాంటి శృతి డైలాగ్. రావణాసురుడు మా బండి మా డైలాగ్ ఇది, అది ఏం పాట, పాట ఎందుకు నాకు ఇంత మతి మరిపించాడు. రావణాసుడు గెలిచాడు, ఓడిపోయాడు, ఇచ్చేస్తుంటే కనీసం ప్రాణాలతోనే ఉండేవాడేమో. కురుక్షేత్రంలో అన్నలందరూ ఉంటే కనీసం ప్రాణాలతోనే ఉండేవాళ్ళేమో. ఏదో స్వామి సుత్తి కొన్నిసార్లు ఎక్కడ నగ్గాలో కాదు, కొన్నిసార్లు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నేర్పరి. కానీ ఇక్కడ నిఖిల్ తగ్గకుండా నెగ్గుంటే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత 13th వీక్ పోయినాం, మనం నామినేషన్స్లో లేము అని విష్ణుప్రియ అండ్ రాట్ బ్యాచ్ అందరూ రౌండ్ తిరుక్కున్నారు. దాని తర్వాత నిఖిల్ వచ్చి ఐ వాజ్ షాక్డ్. అసలు యష్మి గురించి మా అమ్మ చెప్పినా కూడా నేను షాక్ అవ్వలేదు, కానీ ఐ వాజ్ యూజింగ్ అ స్ట్రాంగ్ ఉమెన్ ఫర్ మై గేమ్ అనింది సీత. నేను ఏ విషయంలో వాడుకొని ఏ విషయం బయటికి పంపా, సోనియా నా వల్ల బయటికి వెళ్ళిందా, సీత నా వల్ల బయటికి వెళ్ళిందా, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు వీళ్ళు అనేసి. అంటే పృథ్వీ వచ్చి నాకు గుర్తున్నంత వరకు యష్మి నాకు డ్రీమ్ అని చెప్పింది, అప్పుడు నువ్వు నార్మల్గానే ఉన్నావు, బట్ తర్వాత తను ప్యాంపర్ అది ఇది అని అడిగినప్పుడు యూ స్టార్టెడ్ అవాయిడింగ్ హర్ అనేసి. ఇక్కడ పృథ్వీ ఒక పాయింట్ ఇచ్చినాడు, ప్యాంపర్ అనే పాయింట్. ఈ ప్యాంపర్ అనే పాయింట్ నేను దానిలో మిస్ చేసిన. సో గౌతమ్ వచ్చి ప్యాంపర్ చేస్తూ ఉంటే అరే నాకు గౌతమ్ కాదురా, నాకు నచ్చిన వాళ్ళు ప్యాంపర్ చేస్తే కదా నాకు కావాలి అని చెప్పేసి అని. దాని తర్వాత నిఖిల్ని వచ్చి నన్ను ప్యాంపర్ చేయొచ్చు కదా అనేసి అంటుంది. ఇది లైవ్లో ఉంటుంది, ఇంత లైవ్ ఫుటేజ్లో మీరు ఆ పాయింట్ ఎక్కడ దొరుకుతుందనేసి నాకు తెలియదు. ఒకవేళ మీకు దొరికితే ఆ వీడియో కూడా ఈ వీడియోలన్నీ ఒక కొలాబ్ చేసి పెట్టండి, నేను బిగ్ బాస్ టీమ్కి పంపిస్తాను వీకెండ్లో ఏమని చెప్పి. యష్మి ఎక్కడెక్కడైతే నిఖిల్ ఫీలింగ్స్ గురించి మాట్లాడింది, ఫీలింగ్స్ ఉన్నట్టు చూపించింది, ఆ జిరాఫ్ రూమ్లో ఉండేది కానీ మిగిలిన రూమ్స్లో ఉండేది కానీ, ఆ ఫీలింగ్స్ ఎక్కడెక్కడైతే ఎక్స్ప్రెస్ చేసిందో దానంతా ఒక కొలాబ్ చేసి ఒక రీల్ లాగా కానీ ఒక వీడియో లాగా కానీ నాకు పంపిస్తే నేను బిగ్ బాస్ టీం వాళ్ళకి పంపిస్తా. ఖచ్చితంగా ఈ వీడియో వేయండి నేను చెప్తా, వేస్తారో లేదో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇష్టం. ఒకవేళ వాళ్ళు బిగ్ బాస్లో వేయకపోయినా కూడా బజ్జులో వేసేలాగా నేను చూస్తా. ఓకే గైస్, మీరు పంపించండి. ఓకే, దాని తర్వాత యష్మి నిఖిల్ వచ్చి ఐ గాట్ ఇరిటేటెడ్ ఆ ప్యాంపర్ అనిన దానికి, సో ఐ స్టార్టెడ్ అవాయిడింగ్ హర్ అని చెప్పేసి అంటే పృథ్వీ వచ్చి నువ్వు డైరెక్ట్గా చెప్పాల్సిందేమో అనేసి అన్నాడు. దానికి నిఖిల్ వచ్చి ఇంకా అంతైనాక ఏం చెప్తావు పృథ్వీ, నేను ఆన్ ద ఫేస్ కట్ డౌన్ చేసినప్పుడు విష్ణుప్రియ ఎన్నిసార్లు చెప్పింది నచ్చకపోతే వాడు అట్లే కట్ డౌన్ చేస్తాడని చెప్పి, తర్వాత తనే కనీసం నన్ను హ్యూమన్ లాగా ట్రీట్ చేయట్లేదు, డస్ట్బిన్ లాగా ట్రీట్ చేస్తున్నావు, నన్ను ఒక వేస్ట్ లాగా చూస్తున్నావు అని చెప్పేసి అడిగినా రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి అనింది. సో ఇంకా తను అంత బాధపడుతుందని చెప్పేసి నేను మళ్ళీ మాట్లాడుతున్నా అనేసి అన్నాడు. ఈ పాయింట్ నిజంగా నేను కూడా మర్చిపోయినాను. నిఖిల్ అవాయిడ్ చేసినప్పుడు నన్ను ఒక డస్ట్బిన్ లాగా చూస్తున్నావు, నన్ను ఒక వేస్ట్గా చూస్తున్నావు, ఇదే ఎక్స్ప్రెషన్స్తో ఎక్కడ చెప్పుంటుందంటే వాష్రూమ్ పోయే దారిలో అక్కడ నిలబడుకొని చెప్పుంటుంది నిఖిల్తో యష్మి. సో ఆ వీడియో కూడా ఎవరి దగ్గర ఉంటే దాన్ని కూడా కొలాజ్లో యాడ్ చేయండి. అన్ని మాటలు మాట్లాడి అమ్మో 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 పాప నిఖిల్ మీద బ్లేమ్ వేసింది, నాకు ఒళ్ళు మండిపోయింది. ఫీలింగ్స్ చూపించి ఈమె ఫీలింగ్స్ చూపించి మళ్ళీ ఫీలింగ్స్ లేదంటుంది. మధ్యాహ్నం ఏమో సీత వచ్చి నీ ఫీలింగ్స్కి రెసిప్రోకేట్ చేస్తున్నట్టు ఫీలింగ్స్ అనిపిస్తుందంటే ఎస్ అంటుంది, తల ఊపుతుంది. కుద్దు అనిపించింది నాకు. ఓకే, దాని తర్వాత పృథ్వీ కూడా అంటాను సీత కూడా అదే ఫీలింగ్ వచ్చిందేమో, ఇప్పుడు యష్మికి ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో సీత కూడా అదే ఫీలింగ్ వచ్చిందేమో స్టార్టింగ్లోనేసి. యష్మి ఆడి ఏడుపు సారీ పప్ప అని ఏడుపులు, దొంగ ఏడుపులు, అంతా క్రోకడైల్ టీయర్స్, నక్క టీయర్స్ అన్నీ కావాలని ఏడుస్తుంది. కోపం వచ్చేస్తాను నాకు అట్లే. దాని తర్వాత పృథ్వీ
నువ్వు అక్కడ మాట్లాడాల్సిందిరా అనేసి అంటే, అరే నేను స్టన్ అయిపోయా, ఐ స్వేర్ ఆన్ మై మామ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫర్గివ్ హర్ ఫర్ దిస్ అనేసి అన్నాడు. సీతను నేను ఫర్గివ్ చేయను అని చెప్పేసి. మనకి నిఖిల్ గురించి తెలిసిందే కదా, ఆ నమ్మక ద్రోహం చేసి వెనకాల నిజంగానే కట్టప్ప వచ్చి పొడి చేస్తే కూడా, బాహుబలి అనుకో నిఖిల్, వెనకాల నుంచి కట్టప్ప పొడి చేస్తే కూడా, కట్టప్ప కత్తితో పొడిచావా, పర్లేదు కత్తి తీసేస్తా, ఇందా కూరగాయలు కోసి జ్యూస్ చేసి అంటాడు. అట్లాంటోడు నిఖిల్. కూరగాయలు జ్యూస్ ఏంది, ఫ్రూట్స్ జ్యూస్, ఓకే. దాని తర్వాత నిఖిల్ పడుకునేసినాడు. అబ్బా ఇంకా నిద్రపోతే అన్నా మర్చిపోతానేమో అని చెప్పేసి తినకుండా పడుకునేస్తే ర్యాట్ బ్యాచ్ వాళ్ళందరూ వచ్చి నిఖిల్ని పిలిచారు. నిఖిల్ రా అని చెప్పేసి అస్సలు తినలా నిఖిల్. దాని తర్వాత నిఖిల్ వచ్చి నేను ఫ్రీ అవుతా పడుకుంటే అనేసి అంటే, అవినాష్ వచ్చి నీ పాయింట్లో మిస్టేక్ ఏం లేనప్పుడు నువ్వు నిల్చొని మాట్లాడి ఉండాల్సింది అనేసి అన్నాడు. తేజ వచ్చి ఆమె బయట నుంచి వచ్చాక అప్పుడన్నా మాట్లాడాల్సింది నువ్వు అనేసి అంటే, నిఖిల్ వచ్చి నాకు మైండ్ స్టక్ అయిపోయింది, నాకేం అర్థం కాలేదు, నాకు ఇంకా ఏం దిక్కు దోచలేదు నాకు అని చెప్పేసి అన్నాడు. నిజంగానే షాక్ అయిపోయినాడు. అది సీత దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నిఖిల్. అది షాక్ అయిపోయినాడు. మన మంచితనమే మనకి ఇప్పుడు వెన్నుపోటు పొడిచిందా అనేసి నిఖిల్ అనుకుంటా ఉంటాడు. దట్స్ వై ఐ సే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. సో మీకు ఏదన్నా ఎక్స్ట్రా ఓవర్గా ఉంటే అది తగ్గించుకోండి. నేను కూడా నా ఓవర్ తగ్గించుకోవాలని చాలా ట్రై చేస్తున్నాను బిగ్ బాస్ తర్వాత, కొంచెం తగ్గించుకున్నాను కూడా. మీకు తెలీదు, నా సీజన్ 4 సీజన్ 5 రివ్యూలు చూస్తున్నానంటే తెలుస్తుంది నేను ఓవర్ తగ్గినానా లేదా అని చెప్పేసి. ఓకే గైస్, ఓకే. అయితే ఈ రోజు వరకు జరిగింది. సో నేను కళ్ళు తెరిచే లోపల 260K ఫాలోవర్స్ ఉన్నారంటే నిఖిల్ తప్పలేదు అనేసి అర్థం. ఓకేనా గైస్? అంత సో పెట్టి మళ్ళీ ఇంకో వీడియో తిరిగి వస్తామని తెలియదు. మీ తెలిసి ఇంకో పెద్ద బిడ్డ. ఐ లవ్ యూ గైస్.